సందర్భాల్లో జాతకం చూపించుకున్నారు? మోహన్ కృష్ణ గారు కాస్టింగ్ కాల్ ఇచ్చినప్పుడు ఒకసారి చూపించుకున్నారు. నా జాతకం గురించి కాదు, ఇంది బాగుందలే. మీ జాతకాన్ని తిరగరాస్తాం. జాతకాన్ని తిరగరాయడం అంటే పేపర్ ఇలా రివర్స్ లో పెట్టి రాయడమే. ఏం చదువుతున్నారు? డాక్టర్. అక్కడ మనకు ఫ్రీ డాక్టర్ దొరికింది, ఫోన్ చేసి అడగొచ్చు మనం ఎప్పుడైనా సరే ఏమైనా కావాలంటే. కానీ అన్నిటికీ 650 అంటే జాతకం మీది నేను చదువుతూ ఉంటాను అన్నమాట. ఈ రోజు ఈ డబ్బులని నాకే అని చెప్పారా? డబ్బుతో నన్ను కొనగలని అనుకుంటున్నావా నువ్వు? ఎయిర్ టికెట్ తో అయితే కొనగలను కదా. ఏ అమ్మాయినైనా కొనగలవేమో, నాలాంటి అమ్మాయి డబ్బుకు లొంగదు. ఈ విషయం వెంటనే మా ప్రొడ్యూసర్ గారికి చెప్పి మీ రెమ్యూనరేషన్ కట్ ఏంటది? క్రిస్మస్ కార్డ్ అండి. ఇంతకు ముందు ఒక అతను రేషన్ కార్డు తీసుకొని వచ్చాడు అని అనుకున్నాం, కానీ ఇట్ వాజ్ అ లవ్ లెటర్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? నాకు పెళ్ళైపోయింది. నాకు ముందర చెప్పుంటే నేను రేషన్ కార్డు తెచ్చాను. ఏయ్ బాబు, ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు? ఆడపిల్లల్ని ఒంటరిగా కనిపిస్తే ఒంటరి ఉన్న ఆడపిల్లకి ఇచ్చే ధైర్యం లేకే ముగ్గురుండగా చూసి వచ్చాను. బాక్స్ బదులైంది. మనం 101 జిల్లాల అందగాళ్ళని ఇప్పుడు ప్రవేశపెడుతున్నాము. కామెంట్ పాస్ చేస్తారు. ఎస్, మీరు ఎంత స్టైలిష్ గా ఉన్నాడంటే ఆయనతో ఒక సినిమా తీద్దామా అనిపించే లోపల అక్కడికి వెళ్ళారు కదా, అక్కడ సినిమా టైటిల్ కూడా వచ్చింది, జారే జమీన్ పర్ అని. జారే జమీన్ పర్ అని. కరెంట్ పోయింది మేడం. 101 జిల్లాలు అందగాడు వస్తుంటే ఎవడయ్యా లైట్ లాపింది? ఓకే, మ్యూజిక్. ఎవరతను? అప్పులోడా? ఏదో వేలు చూపించారేంటి? కరెంట్ తీసిన వాళ్ళ. కరెంట్ తీసిన వాళ్ళ. మీ జాతకాన్ని చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు సారంగపాణి గారు. వామ్మో, ఏమిటిది? కరెంటు స్తంభమే నడుచుకొని వస్తున్నట్టుంది. మీరు నించున్నారంటే కూర్చోండి. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. కలం బాగా వాడినట్టున్నారు. కళ్ళల్లో చాలా పుస్తకాలు కనిపిస్తున్నాయి. చక్రాలు ఉన్నాయి. పరంజ్యోతి.